Hey guys, good evening అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్. ఈరోజు డే 30 లాస్ట్ సెషన్. సో పైథాన్ ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. సో రేపటి నుంచి ఏం కాన్సెప్ట్ చెప్పాలో కామెంట్స్లో అయితే తెలియచేయండి. నేనైతే పైస్పాక్ అనుకుంటున్నాను, ఎందుకంటే డేటా ఇంజనీర్స్కి హెల్ప్ అయ్యేది అదే కాబట్టి. మీరు ఆల్రెడీ పైథాన్ నేర్చుకున్నారు, సీక్వెల్ నేర్చుకున్నారు. ఎవరైతే పైథాన్ ఒక్కటే చూసారు, ఈ సిరీస్లోనే మన ఛానల్ స్టార్ట్ అయ్యారు అనుకుంటే ఎస్క్యూఎల్ సిరీస్ ఆల్రెడీ మన ఛానల్లో అయిపోయింది. సో ఎస్క్యూఎల్ సిరీస్ ఒకసారి చూడండి. ఎస్క్యూఎల్ సిరీస్ చూసి పైథాన్ చూసారు కాబట్టి యూఆర్ గుడ్ టు గో విత్ పైస్పార్క్ అని చెప్తాను. సో పైస్పార్క్ స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ గో త్రూ దాట్ ఎస్క్యూఎల్ సిరీస్. సో ఈ రోజు వచ్చి మాట్లాడడానికి మ్యాట్ప్లాట్లిబ్ అనమాట. ఇది డేటా ఇంజనీర్ రోల్ అంత హెల్ప్ అవుతుందా అంటే మేబీ నో అనే చెప్తాను. బట్ ఈ మాడ్యూల్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యూస్డ్ మాడ్యూల్, అంటే లెర్నింగ్ పాత్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టీచ్డ్ థాట్ మాడ్యూల్ అనమాట. సో అందుకని ఈరోజు లాస్ట్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాను. సో దీని గురించి జస్ట్ ఏంటి అంటే డేటాని ఒక గ్రాఫికల్గా చూపించడానికి ఈ విజువలైజేషన్ మరీ అంత అట్రాక్టివ్ విజువలైజేషన్స్ కాదు, బట్ సమ్హౌ హియర్ అండ్ దేర్ కొంచెం ఓకే, ఒక లో లెవెల్ క్వాలిటీ విజువలైజేషన్స్లో చూపించడానికి ఉన్న ఒక థింగే మ్యాట్ప్లాట్లిబ్ అనమాట. ఓకే, సో ఇందులో మనం వాడుతుంది డేటా ఫ్రేమ్స్ వాడచ్చు, అరేస్ వాడచ్చు. డేటా ఇవ్వడానికి ఫస్ట్ థింగ్ డేటా ఇవ్వాలి. అది ఎక్స్ యాక్సిస్లో ఏ డేటా పెట్టుకుంటుంది, వై యాక్సిస్లో ఏ డేటా పెట్టుకుంటుంది అన్న డేటా నువ్వు ఇవ్వాలి. డేటా ఫ్రేమ్ అయితే ఎట్లానో 2 డైమెన్షనల్ కాబట్టి నువ్వు సింగిల్ డేటా ఫ్రేమ్లో అయినా ఇచ్చుకోవచ్చు, లేదా నేను అరేస్లో ఇచ్చుకుంటాను అంటే 2 అరేస్ ఇవ్వాలి. ఎక్స్ అరే, వై అరే. ఎక్స్ యాక్సిస్లో డేటా కోసం ఎక్స్ అరే, వై యాక్సిస్లో డేటా కోసం వై అరే. ఓకే, సో ఫస్ట్ నేను ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేశాను. రన్స్, వికెట్స్, మ్యాచెస్ అన్ని ఒక డేటా ఫ్రేమ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక లైన్ గీయాలన్నమాట. పాయింట్స్ పెట్టుకుని లైన్ గీయాలి. ఓకే, సో ఎక్స్ యాక్సిస్ పరంగా మనం మ్యాచెస్ 1 2 3 4 5 6, వై యాక్సిస్ పరంగా రన్స్, ఎన్ని రన్స్ కొట్టారు ఒక్కొక్క మ్యాచ్ ప్రకారం అన్నట్టుగా మనం ఒక ప్లాట్ గీస్తున్నాం. ప్లాట్ అంటే జస్ట్ మీరు మ్యాథ్స్లో ప్లాట్ చేయరా, మీ సార్ మీకు గ్రాఫ్ ఇచ్చి ప్లాట్ చేయండి, ఎక్స్ యాక్సిస్లో ఈ పాయింట్ ప్లాట్ చేయండి, వై యాక్సిస్లో ఈ ప్లాట్ చేయండి అని అంటారు కదా. సో అట్లా అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ పాయింట్స్ అనమాట, టోటల్లీ 1 2 3 4 5 6. సో ఇప్పుడు ఇది వై యాక్సిస్ పాయింట్స్ అనమాట, అంటే 180 200 150 220 అవన్నీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ, దీంట్లో ఉన్న ఫస్ట్ వాల్యూ అంటే 1,180 అన్నది ఫస్ట్ పాయింట్. 2,200 అనేది సెకండ్ పాయింట్, 3,150 అనేది థర్డ్ పాయింట్. అట్లా ఉంటాయి అనమాట పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్ని మ్యాప్ మీద ప్లాట్ చేస్తారు. ప్లాట్ చేసి అన్నిటిని ఇంటర్లింక్ కనెక్షన్ చేస్తారు. కనెక్షన్ చేయడానికి నువ్వు లైన్ స్టైల్స్ ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. సో లైన్ స్టైల్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. మీకు లైన్ స్టైల్స్ గురించి అంతగా ఇంట్రెస్ట్ ఉంటే మార్కర్స్లోకి వెళ్ళి, ఓకే, లైన్స్లోకి వెళ్ళినా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ స్టైల్స్ అన్నది వీడు చూపిస్తాడు. ఓకే, సో మనం చూస్తుంది ఏంటి, సాలిడ్ అంటే సింగిల్ డిఫాల్ట్ వాల్యూ సాలిడ్ అనమాట. లేదు అంటే డాట్ ఈస్ టు పెడితే డాటెడ్ వస్తాయి, డాట్ 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 కింద. ఓకే, డాష్డ్ అంటే డబల్ డాష్ లైన్. నెక్స్ట్ సింగిల్ హైఫెన్ విత్ 1 సింగిల్ డాష్ డాట్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు అది రన్ చేస్తే ఇప్పుడు మనం ఏం తీసుకున్నాం, సింగిల్ లైన్ గీసాం కాబట్టి ఇది డిఫాల్ట్ వాల్యూ సాలిడ్ లైన్. ఓకే, ఇది తీసుకుంటే వేరేలా వస్తుంది డాటెడ్ కింద. ఓకే, ఇలా పెడితే డాష్డ్ వస్తాయి ఇందాక మాట్లాడుకున్నట్టు. ఓకే, మనం ఫస్ట్ ఇది ట్రై చేద్దాం. కలర్ నార్మల్లే, మీ లైన్ యొక్క కలర్ ఏంటి అని చెప్పడానికి. ఓకే, లేబుల్ అంటే ఏంటి అంటే ఆ లైన్కి ఇచ్చే లేబుల్. ఓకేనా, ఆ ఒక లైన్ ప్లాట్ చేస్తారు కదా మీరు, ఇట్లా ప్లాట్ చేస్తారు కదా ఒక లైన్. గ్రాఫ్ గీసాక పాయింట్స్ అన్ని కలిపి, ఇప్పుడు పాయింట్ 1 ఇక్కడ ఉంది, పాయింట్ 2 ఇక్కడ ఉంది, పాయింట్ 3 ఇక్కడ ఉంది, పాయింట్ 4 పాయింట్ 5 పాయింట్ 6 ఎట్లా ఉందనుకో. సో ఈ లైన్కి ఉన్న కలరే బ్లూ లైన్ అని చెప్తున్నాను. గ్రీన్ ఇచ్చుకుంటే గ్రీన్ వస్తుంది, లేదు నీకు హెక్సా వాల్యూస్ ఉంటాయి కలర్స్కి. ఓకే, సో ఆ హ్యాష్ ట్యాగ్ అని చెప్పి ఒక హెక్సా వాల్యూస్ ఉంటాయి. సో ఆ నెంబరింగ్ ఇచ్చుకున్న మీరు ఆ పర్టికులర్ కలర్ని ఇక్కడ ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, ప్రింట్ చేయడం అంటే ఆ లైన్కి ఆ కలర్ ఇవ్వడం. ఓకే, సో ఈ టైటిల్ కాలం ఇదేం చేస్తుంది అని అంటే, టైటిల్ అన్న ఫంక్షన్ నీ పర్టికులర్ గ్రాఫ్ ఉంది కదా, మీ గ్రాఫ్కి టైటిల్ పెడతారు కదా మీరు ఎగ్జామ్లో కానీ ఎక్కడైనా రాసినప్పుడు, కిందో పైన ఎక్కడో రాస్తారు ఇది దీని టైటిల్. ఇది సపోజ్ ఇది ఒక 2 పాయింట్స్ మధ్యన గీస్తున్న గ్రాఫ్ అని ఒక టైటిల్ పెడతారు. సో అట్లానే ఇప్పుడు మీరు రన్ చేస్తున్నాక దీనికి ఒక టైటిల్ రావడానికి ఈ టైటిల్ కనిపిస్తుంది అనమాట. మనకి రన్ చేశాక లైన్ ప్లాట్ రన్స్ ఫర్ మ్యాచ్ అనే టైటిల్ మనకి కింద కనిపిస్తుంది అవుట్పుట్లో. ఓకే, ఎక్స్ లేబుల్ వై లేబుల్ ఏంటంటే ఎక్స్ యాక్సిస్ మీద మీరు పెట్టుకోబోతున్న నేమ్ ఏంటి. మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గీసాక కింద రాస్తారు కదా ఎక్స్ యాక్సిస్ ఇది, వై యాక్సిస్ ఇది అని. సో ఇక్కడ వాడు అట్లా రాయకుండా ఎక్స్ యాక్సిస్ బదులు మ్యాచ్ నెంబర్ అని, వై యాక్సిస్ బదులు రన్ స్కోర్డ్ అని రాస్తున్నాడు. ఓకే, ఈ లెజెండ్ ఏంటి అని అంటే మీకు ఇప్పుడు మల్టిపుల్ లైన్స్ కానీ ఏమన్నా ఉన్నాయనుకో, ఇప్పుడు హెల్ప్ అవుతుంది అది. ఎట్లా అంటే ఇప్పుడు 2 3 లైన్స్ గీశారు. ఓకే, ఒకటే లైన్ ఇక్కడ మీకు కనబడుతుంది, కానీ ఇంకొక 2 3 లైన్లు గీశారు అనుకోండి. సో ఇప్పుడు దీనికి బ్లూ ఇచ్చారు, ఇంకో లైన్కి గ్రీన్ ఇచ్చారు. ఓకే, సపోజ్ ఇది ఇండియా ఆడిన మ్యాచ్ రన్స్ అనుకుందాం, ఇంకోటి పాకిస్తాన్ ఆడిన మ్యాచ్ రన్స్కి ఇంకొక ప్లాట్ రాసి మీరు దానికి గ్రీన్ ఇచ్చారు.
ఓకే. గ్రీన్ ఇచ్చాక మీరు లెజెండ్ రాయడం వల్ల ఏమైతది అనంటే, ఓకే. గ్రీన్ ఇది, బ్లూ ఇది అని ఒక రైట్ సైడ్ పైన గాని, లెఫ్ట్ సైడ్ పైన గాని మీకు చూపిస్తది. ఏంటి ఏది ఇండియా, ఏది పాకిస్తాన్ అని చెప్పడానికి. ఓకే. సో, ఈ షో అన్నది ఏంటి అనంటే, మీ పర్టిక్యులర్ రన్ చేస్తున్న గ్రాఫ్ మనకి డిస్‌ప్లేలో కనిపించడానికి కిందకి. జూపిటర్ నోట్‌బుక్‌లో ఇట్స్ నాట్ నెసెసరీ. బట్ మీరు ఎప్పుడైనా స్క్రిప్టింగ్స్‌లో రాస్తున్నప్పుడు ఈ ఈ ఈ పర్టిక్యులర్ షో షో కమాండ్ అన్నది నెసెసరీ అనమాట. ఓకే. ఇవన్నీ మాట్లాడాను కానీ ఫిగర్ గురించి మాట్లాడలేదు. ఫిగర్ ఏంటి అనంటే, ప్రస్తుతానికి ఇక్కడ అవసరం లేదు ఫిగర్ అన్నది. తీసేస్తున్నాను. తర్వాత మాట్లాడతాను. ఓకే. ఫస్ట్ ఇది చూడండి ఎట్లా వచ్చిందో. సో, నేను చెప్పినట్టు ఈ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ ఎక్స్ యాక్సిస్‌కి మ్యాచ్ నెంబర్ అని, వై యాక్సిస్‌కి రన్ స్కోర్డ్ అని, ఈ పైన టైటిల్ లైన్ ప్లాట్ అని వచ్చింది. లెజెండ్ ఇది నేను మాట్లాడుతుంది. ఇది లెజెండ్. ఇప్పుడు ఇంకో గ్రీన్ వచ్చింది అనుకో లైన్. గ్రీన్ లైన్ పాకిస్తాన్ మ్యాచ్ లేసాం అనుకో. సో, పాకిస్తాన్ ఇది గ్రీన్, ఇది ఏంటో పాకిస్తాన్ అనో, ఇది ఇండియా అనో మార్చుకోవచ్చు. ఓకే. సో, అట్లా లెజెండ్ అన్నది మీకు డైరెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే. ఇదేంటి ఇదేంటి అని స్పెసిఫిక్గా మెన్షన్ చేయడానికి. ఓకేనా. సో, ఇప్పుడు ఈ ఫిగర్ గురించి మాట్లాడాలి అని అంటే మాట్లాడతాను చూడండి. సో, ఇది వితౌట్ ఫిగర్ ఎలా పనిచేస్తాయి, విత్ ఫిగర్ ఎలా పనిచేస్తాయి, ఇది పర్టికులర్గా ఎలా వర్కౌట్ అవుతుంది అని అంటే, మీకు ఇప్పుడు మల్టిపుల్ రన్ చేయాలనుకోండి, మల్టిపుల్ ప్లాట్స్, మల్టిపుల్ దీని పేరేంటి మల్టిపుల్ గ్రాఫ్స్ క్రియేట్ చేయాలనుకోండి ఒక పర్టికులర్ సెల్లో. ఇప్పుడు నేను వితౌట్ ఫిగర్ వాడకుండా డైరెక్ట్ ఫిగర్ తీసేసి నేను ఇది రన్ చేస్తున్నాను. ఓకేనా. సో, అప్పుడు ఏమవుద్ది అంటే, ఇది ప్లాట్ అవుతుంది. 1,4, 2,5, 3,6 నెంబర్స్ ప్లాట్ అయ్యి గీత వస్తుంది లైన్. ఓకేనా. దాని లెజెండ్ కూడా ఉంది. నెక్స్ట్ అట్లానే ఇంకొక లైన్ ప్లాట్ చేస్తున్నాను. 1,6, 2,5, 3,4 లైన్ 2 దీని పేరు. అది లైన్ 1. కలర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు నీకు డిఫరెన్సియేషన్ తెలుస్తుంది అంటే. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇది అక్కర్లేదు తీసేద్దాం. సో, నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను అంటే ఇది రన్ చేస్తున్నాను. వితౌట్ ఫిగర్ అర్థమైంది కదా, ఫిగర్ లేకుండా. ఓకేనా. సో, ఫిగర్ లేకుండా రన్ చేస్తే చూడండి ఎలా వచ్చింది. కేస్ 1 వితౌట్ ఫిగర్. ఈ లైన్ 1 ఎలా వచ్చింది, లైన్ 2 ఎలా వచ్చింది అంటే లైన్ 1 మీదే లైన్ 2 పడుతుంది. అంటే ఒక్కటే ఏరియా తీసుకుని ఆ ఏరియాలో 2 గీతలు గీసారు వాళ్ళు. అవునా. ఫిగర్ లేకపోతే. అదే నేను ఫిగర్ తీసుకున్నా, ఫస్ట్ దానికి ఫిగర్ సెపరేట్గా రాశాను, మిగతా కామన్ 3 లైన్స్ కామన్ ఉంటాయి. ఈ 3 లైన్స్ ఇక్కడ పేస్ట్ చేసా. ఓకేనా. జస్ట్ ఫిగర్ అని రాశాను అనమాట. ఓకే. ఈ ఫిగర్ ఫిక్స్ సైజ్ గురించి మాట్లాడతాను. ఫస్ట్ ఫిగర్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. తీసేస్తున్నాను. ఓకేనా. సో, ఫిగర్ పైన పెట్టాను, దీనికి ఫిగర్ అని పెట్టాను. ఇది ఎక్కర్లేదు నాకు, జస్ట్ పైన ఎట్లా ఉందో అదే చూపిస్తున్నాను. ఇది ఎట్లా ఉందో మొత్తం కాపీ చేశాను, జస్ట్ ఒక్కొక్క దానికి ఫిగర్ అని యాడ్ చేశాను. ఓకే. చూడండి, ఇది ఒక సెపరేట్ లైన్లో వచ్చింది, ఇది ఒక సెపరేట్ లైన్లో వచ్చింది. చూసారా, అది డిఫరెన్స్. అంటే ఇది ఓవర్లాప్ అవుతుంది, అంటే ఓవర్ రైట్ చేస్తుంది. నీ నీ ఫస్ట్ కేస్ని ఈ ఫస్ట్ కేసులో ఫస్ట్ ప్లాట్ ఉంది కదా, ఫస్ట్ ప్లాట్ని సెకండ్ ప్లాట్ ఓవర్ రైట్ చేస్తుంది. కనబడుతుందా, రెండు ఓవర్ రైట్ అవుతుంది. అంటే ఒకదాని మీద ఒకటి రైట్ చేసుకోవడం. ఇక్కడ సెపరేట్ ఫిగర్స్ వస్తున్నాయి, అంటే నువ్వు సెపరేట్ క్యాన్వాస్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. క్యాన్వాస్ అంటే ఇది ఓకే, స్పేస్, వర్కింగ్ స్పేస్ అనుకోపోని ఒక సెపరేట్ స్పేస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఫిగర్స్కి డిఫరెన్స్. నీకు ఇందాక ఇక్కడ దీనివల్ల ఉపయోగం ఉండదు, అందుకే తీస్తాను, ఎందుకంటే సింగిల్ ఇమేజే ఉంది నీకు. సో, ఫిగర్స్ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంది, మల్టిపుల్ ఉంటే నీకు ఫిగర్స్ వల్ల ఉపయోగం ఉంటుంది కదా. సో, అందుకని తీస్తాను. సో, ఇక్కడ ఫిగర్స్ గురించి అయితే అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్రియేట్ చేసిపోయింది బార్ ప్లాట్. సో, బార్ ప్లాట్లో మనం ఏం చేస్తాం అంటే మళ్ళీ ఫిక్స్ సైజ్ గురించి మాట్లాడాలి అంటే ఏం లేదు, జస్ట్ ఇది ఎక్స్ యాక్సిస్, సారీ, ఈ ఏరియా ఉంది కదా, ఇది దీని సైజ్, విండో సైజ్, ఫిక్స్ సైజ్ అంటే. ఓకేనా. సో, ఇది డిఫాల్ట్గా 64, 48, 6.4, 4.8 ఉంటుంది ఏం మెన్షన్ చేయకపోతే. ఓకేనా. నేను 6.4 అని మెన్షన్ చేస్తే తగ్గుతుంది. 6.4 కదా యాక్చువల్లీ, 6.4, 4.8 యాక్చువల్లీ ఈ సైజ్ ఉంటుంది డిఫాల్ట్ ఏం మెన్షన్ చేయకపోతే. నేను ఏం చేస్తానంటే 8 అని తీసుకుంటున్నాను. ఓకేనా. అంటే సైజ్ పెంచేసాను బాగా. ఇప్పుడు ఎంత వచ్చిన విండో కింద నేను రన్ చేశాక ఇంకా పెద్దగా వచ్చేది చూడండి, ఎంత సైజులో రాదు, డిఫాల్ట్ ఇది. ఎందుకంటే ఏం మెన్షన్ చేయట్లేదు మనం, ఫిక్స్ సైజ్ ఇక్కడ కదా లోపల, కాకపోతే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడు వచ్చేసి. సో, ఇది పెద్దగా వస్తుంది విండో. సో, నెక్స్ట్ వచ్చేసి మనం ఇది రెగ్యులర్గా మాట్లాడాము, గ్రూప్ బై లాస్ట్ నిన్న క్లాస్లో మాట్లాడాము. సో, టీమ్తో గ్రూప్ బై చేసి వాళ్ళ రన్స్ అన్ని మీన్ చేసి టీమ్ రన్స్ అన్న ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నారు. సో, ఆ డేటా ఫ్రేమ్ని ఇక్కడ వాడుకుంటున్నారు, ఇండెక్స్ని ఇక్కడ, వాల్యూస్ని ఇక్కడ. ఓకే. సో, దానికి కలరింగ్ ఇచ్చుకున్నారు బార్ గ్రాఫ్కి. ఓకే. సో, బార్ ప్లాట్ యావరేజ్ రన్స్ ఇన్నది టైటిల్, ఎక్స్ లేబుల్, వై లేబుల్ ఇచ్చారు, షో చేయండి చూడండి. సో, సిఎస్కే, ఎంఐ, ఆర్సిబి, సో 3 టీమ్స్ ఉన్నాయి. సో, అందుకని మూడిట్లకి 3 కలర్స్ ఇచ్చాము. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే బార్ గ్రాఫ్ క్రియేట్ అవుతుంది. సైజ్ కూడా కంపారిటివ్లీ మీరు ఇంక్రీజ్డ్ సైజ్ చూస్తారు. ఇది తీసేస్తే సైజ్ మీకు అర్థమవుతుంది ఎంత వస్తుంది అన్నది, రెగ్యులర్ సైజ్కి వస్తుంది అనమాట. ఓకే. సో, రెగ్యులర్ సైజే ఉందా చూడండి.
కదా. సో అది ఫిగ్ గురించి అండ్ ఆల్సో మన బార్ ప్లాట్ గురించి. నెక్స్ట్ హిస్టోగ్రామ్ ఏంటి అంటే కలిసిపోయి వస్తాయి. బార్ ప్లాట్కే కొంచెం ఈ రెండింటి మధ్యన గ్యాపింగ్ లేకుండా అట్లా వస్తుంది హిస్టోగ్రామ్. సో మీకు మ్యాథ్స్లో ఐడియా ఉంటుంటే ఆల్రెడీ ఇక్కడ కూడా దాని అర్థం ఏంటో తెలుస్తుంది. సో ఇది ఇక్కడ మెయిన్గా మాట్లాడాల్సిన బిన్స్ అనమాట. సో ఎన్ని బిన్స్లో నేను డివైడ్ చేయాలి నా హిస్టోగ్రామ్ అంటే బ్లాక్స్ని. ఇప్పుడు ఇట్లా వస్తున్నాయి కదా 1 2 3 3 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి అంటే నెంబర్ ఆఫ్ టీమ్స్ బేసిస్ మీద వచ్చినాయి కదా. మనం ఇది హిస్టోగ్రామ్కి వచ్చేసరికి బిన్స్ చెప్పాలి ఎన్ని బిన్స్లోకి. ఇప్పుడు నేను ఫైవ్ బిన్స్లోకి డివైడ్ చేయాలి అంటే ఫైవ్ ఇలా బ్లాక్స్ రావాలి. 1 2 3 4 5 బ్లాక్స్ రావాలి. సో డేటా ఫ్రేమ్ రన్స్ అనమాట. సో డేటా ఫ్రేమ్ రన్స్ అన్నది ఏంటి, ఒకసారి రన్ చేసి చూసుకుంటే మీకు డేటా ఫ్రేమ్ రన్స్ అన్నది ఏంటో తెలుస్తుంది. ఇక్కడ రన్ చేస్తాను అక్కడ ఒకసారి యాడ్ చేసి. ఓకే, సో ఇదనమాట చూడండి. సో 0 నుంచి 2 వరకు ఇక్కడ ఎక్కినాయి ఫ్రీక్వెన్సీ, రన్స్ ఇక్కడ ఎక్కినాయి. సో ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తుంది అని అంటే ఈ ఒక్కొక్క బిన్లో ఈ బిన్లో ఎన్ని వాల్యూస్ పడుతున్నాయి అని. అంటే ఇప్పుడు 140 అని ఉంది కదా ఒక బిన్, సో దీని సైజింగ్. సో ఈ 140 బిన్లో ఎన్ని వాల్యూస్ పడుతున్నాయి అని. ఓకే, సో 140 బిన్లో ఏం పడుతుంది, ఇది పడుతుంది అనమాట 130. సో ఒకటే పడుతుంది అని చెప్తుంది అది. ఓకే, సో అట్లా డిటర్మైన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు మార్చితే 6 బిన్స్ చేస్తే 6 బిన్స్ చేయొచ్చు. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి, 1 2 3 4 5 బార్స్ వచ్చినాయి కదా. 6 బిన్స్ వల్ల 6 బార్స్ వస్తాయి. ఓకే, సో ఈ బిన్లో ఎటువంటి డేటా పడలేదు కాబట్టి ఇది 0 చూపిస్తుంది మీకు. ఓకే, హిస్టోగ్రామ్లోనే ఈ ఆల్ఫా అన్న ఒక ఎడిషనల్, ఇందాక హిస్టోగ్రామే చూసారు మీరు. సో అందులో నేను కొన్ని ప్రాపర్టీస్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇంక్లూడ్ చేశాక కొన్ని ప్రాపర్టీస్ ఆల్ఫా ఏంటంటే ఇక్కడ మీకు ఈ ట్రాన్స్పరెన్సీ ఉంది కదా, అంటే ఒక్కొక్క బార్ యొక్క ట్రాన్స్పరెన్సీ కంప్లీట్గా కనిపిస్తుంది బార్. ఓకే, సో ఈ ఆల్ఫా అనేది ట్రాన్స్పరెన్సీ డిటర్మైన్ చేస్తుంది. కింద ఉన్న బ్లూ బార్స్ చూడండి, ట్రాన్స్పరెన్సీ తగ్గే చూసారా. అట్లా 0 to 9 మధ్యన 0 to 1 మధ్యన మీరు సెట్ చేసుకోవచ్చు, ఎంతైనా వాల్యూ పెట్టచ్చు. హెచ్ కలర్ ఏంటి అంటే ఇక్కడ బ్లాక్ ఇచ్చారు కదా, ఇక్కడ రెడ్ ఇచ్చాను. సో అంతే డిఫరెన్స్, అంతకు మించి ఇంకేం లేదు, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్కాటర్ ప్లాట్. దీనికి 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలి, ఎక్స్ వై. పైన హిస్టోగ్రామ్కి మాత్రం 1 టైప్ ఆఫ్ వాల్యూ ఇస్తే చాలు, అది ఫ్రీక్వెన్సీ సెట్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఒక్కొక్క బిన్లో ఎన్ని వాల్యూస్ పడుతున్నాయి. ఓకే, అంటే 122 ఈ రేంజ్లో 150 ఎంతో రేంజ్లో ఎన్ని వాల్యూస్ వస్తున్నాయి అన్నది ఇది చూపిస్తుంది. 3 వాల్యూస్ వస్తున్నాయి అన్నట్టుగా. ఓకే, అట్లానే దీనికి ఒక్కటే అరే చాలు, అంటే ఎక్స్ వాల్యూస్ కానీ ఒక సింగిల్ అరే చాలు. కాకపోతే స్కాటర్ ప్లాట్కి కానీ ప్లాటింగ్ మన ఒరిజినల్ ప్లాటింగ్ ఉంది చూసారా, దానికి కానీ దీనికి మీరు 2 టైప్స్ ఆఫ్ వాల్యూస్ అయితే ఇవ్వాలి. ఒకటి ఎక్స్ యాక్సిస్లో ఉన్న వాల్యూస్, ఇంకోటి వై యాక్సిస్లో ఉన్న వాల్యూస్. ఓకే, సో కలర్ మార్కర్ ఇవన్నీ సేమ్ మీరు ప్లాట్లో చూసినట్టే వర్కౌట్ అవుతాయి. రన్ చేసి ఒకసారి చూడండి ఎట్లా వచ్చిందో. ఓకేనా, సో మీరు మార్కర్ టైప్ మార్చుకోవాలనుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కర్స్ కూడా ఉంటాయి. 0 పెడితేనే అదే ఓ పెడితే ఇట్లా సర్కిల్స్లో వస్తున్నాయి. మిగతావి కూడా మీరు ఒకసారి చూడొచ్చు ఏ టైప్స్ ఆఫ్ మార్కర్స్ అని ఉన్నాయి అన్నది. మార్కర్స్లోకి వెళ్తే మనకి W3 స్కూల్స్లో మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కర్స్ వాట్ ఆర్ ద అవైలబుల్ అన్నది కింద ఆడే చూపిస్తాడు. ఈ క్యాప్, లెఫ్ట్, రైట్, 1 2 3. ఓకే, వెర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, డాట్, ఇవన్నీ ఇంకా మీరు ట్రై చేయొచ్చు. నేను అంత ఇన్డెప్త్గా మాట్లాడట్లేదు కానీ ఈ టైప్స్ ఆఫ్ మార్కర్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి పై చార్ట్. సో పై చార్ట్ అన్నది ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా. సో సేమ్, ఇంకేం లేదు డిఫరెన్స్. జస్ట్ దీనికి టూ టైప్స్ ఆఫ్ వాల్యూస్ ఇస్తున్నాడు. ఓకే, యాంగిల్ ఇస్తున్నాడు, వస్తుంది అవుట్పుట్. సప్లాట్ ఏంటి అని అంటే ఇది కొంచెం వినండి. ఎట్లా అంటే ఇప్పుడు ఒకటే ఇదంతా ఏరియాలో మీకు ఒకటే వస్తుంది కదా అవుట్పుట్. మీకు మల్టిపుల్ అవుట్పుట్స్ రావాలంటే మల్టిపుల్ ఫ్రేమ్స్ మీరు డిఫైన్ చేస్తున్నారు. ఫిగర్ వాడితే ఎట్లా వస్తుంది, మీకు ఇట్లా వస్తున్నాయి కదా 1 by 1 కింద పైన వస్తున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఫిగర్ వాడుతుంటే మీరు డిఫరెంట్ రాస్తుంటే ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఫిగర్ ఇస్తుంది అది, అవునా. కాకపోతే ఈ సబ్ప్లాట్ రాస్తుంటే ఒకటే దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అర్థమవుతుందా, ఒకటే ఫిగర్ని డివైడ్ చేస్తుంది. ఇప్పుడు నేను సబ్ప్లాట్ 1, 3, 1 ఇచ్చా. ఓకే, యాక్చువల్లీ ఇది 1, 2, 1 ఇచ్చినా సరిపోద్ది, ఎందుకంటే నేను 2 టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే పెడుతున్నాను ఇందులో. ఒకటి బార్, ఇంకోటి ప్లాట్. ఓకే, సో నేను 2 ఇస్తున్నాను కాబట్టి ఫస్ట్ 2 ఏం డిఫైన్ చేస్తాయంటే మీ రేంజ్ ఏంటి, మీరు ఎన్ని సబ్ప్లాట్స్ తీసుకుందాం అనుకుంటున్నారు ఒక పర్టికులర్ ప్లాట్లోంచి. ఓకే, ఒక పర్టికులర్ ఫ్రేమ్లోంచి, ఒక పర్టికులర్ ఫిగర్లోంచి దాన్ని ఎన్ని పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నారు. నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేయాలనుకుంటున్నాను. సో 1, 2 దాంట్లో ఎన్నో పార్ట్ ఇప్పుడు మీరు తీసుకుంటుంది ఫస్ట్ పార్ట్లో ఏం ప్లాట్ చేయాలనుకుంటున్నారు.
నేను జస్ట్ లైన్ గీత ప్లాటింగ్ని చేయాలనుకుంటున్నాను. సెకండ్ ప్లాట్లో మీరు ఏం ప్లాట్ చేయాలనుకుంటున్నారు? ఇక్కడ 1,2 మధ్యలో 1,2లో సెకండ్ ప్లాట్లో ఏం ప్లాట్ చేయాలనుకుంటున్నారు? నేను హిస్టోగ్రామ్ ప్లాట్ బార్ చార్ట్ ప్లాట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అప్పుడు ఏమైంది, 2 ప్లాట్స్ కింద డివైడ్ చేసుకుంది. ఫస్ట్ ప్లాట్లో అది, సెకండ్ ప్లాట్లో ఇది. అదే నేను 3 ప్లాట్స్ కింద డివైడ్ చేశాను అనుకోండి, ఫస్ట్ ప్లాట్లో ఇది పెట్టు, థర్డ్ ప్లాట్లో ఇది పెట్టు అని చెప్పాను అనుకోండి, అర్థమవుతుందా? థర్డ్ ప్లాట్లో ఇది పెట్టు అని చెప్పాను అనుకోండి. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది చూడండి. ఇప్పుడు మధ్యలో స్పేసింగ్ వచ్చింది చూసారా, అంటే సెకండ్ ప్లాట్ ఖాళీ. ఓకే, అదే ఇది సెకండ్ ప్లాట్ ఇది పెట్టాను అనుకోండి, ఫస్ట్ ప్లాట్ ఖాళీ. ఓకే, సో అట్లా వర్క్ అవుతుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి మెయిన్ సేవింగ్ ప్లాట్స్ ఏంటి అంటే, మీకు ఒక ఫిగర్ కింద అంటే ఒక ఇమేజ్ మీకు నచ్చింది అనుకోండి, అంటే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఒక విజువలైజేషన్ని, ఒక పర్టికులర్ పిఎన్జీ ఫామ్లో కానీ ఎక్కడైనా. సో సేవ్ ఫిగ్ అన్న ఒక మెథడ్ వాడితే మీకు సేవ్ అవుతుంది అనమాట. ఓకే, ప్లాట్ సేవ్డ్ యాజ్ అంటే ఇది ఏం ప్లాట్, యాక్చువల్లీ బార్ ప్లాట్. సో ఈ బార్ ప్లాట్ మనకి సేవ్ అయిపోయింది అని చెప్తుంది ఇది. ఓకే, ఒకసారి ఇది సేవ్ అయిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. జూపిటర్ నోట్బుక్ ఓపెన్ చేస్తున్నాను నేను మళ్ళీ, అంటే మనకు డైరెక్టరీ కనిపిస్తుంది కదా. సో నేను ఇక్కడే వర్క్ చేస్తున్నాను కదా. సో ఈ డైరెక్టరీలో ఇంకోండి టీమ్ రన్స్ డాట్ పిఎన్జీ. ఓకే, సో ఈ బార్ ప్లాట్ అన్నది ఒక ఫోటో కింద డౌన్లోడ్ అయింది, సేవ్ అయింది సేవ్ ఫిగ్ వల్ల. ఓకే, అది మనకి అవుట్పుట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది, అదే మీ డౌన్లోడ్స్ అవుట్పుట్లో కూడా కనిపిస్తూ ఉంటుంది డైరెక్టరీలో. కాకపోతే ఇక్కడ ఈజీగా ఉంటుంది కదా అని మీకు అట్లా చూపించాను. మీరు ఫైల్ ఎక్స్ప్లోరర్లోకి వెళ్ళి కూడా చూసుకోవచ్చు అనమాట. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ హ్యాడ్ లెర్న్ సంథింగ్ న్యూ అబౌట్ దిస్ matplotlib module. See you tomorrow with a different series. So let me know in the comment section మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది, దాన్ని బట్టి ముందుకు వెళ్దాము. బట్ ఫర్ నౌ ఇట్ షుడ్ బి మోస్ట్లీ PySpark. ఓకే, థ్యాంక్ యూ, సీ యూ టుమారో, గుడ్ నైట్, బాయ్. అలా వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.